హలో ఎవ్రీవన్, ఇవాళ నా చిన్న మరుదులు పూజిత మీ అందరి కోసం తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండి టేస్ట్ మీరు మిస్ అవ్వకూడదు, మీకు తెలియాలి అని తన స్టైల్లో చేసి వీడియో తీసి నాకు పంపించి మీకు చెప్పమని చెప్పింది. అదేంటో చూద్దాం. దానికోసం ముందైతే బియ్యపిండి తీసుకొని దాంట్లో జీలకర్ర, వింటర్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన నువ్వులు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ ఇలా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. సర్వపిండిని కారంతో చేయొచ్చు, పచ్చిమిర్చి పేస్ట్తో కూడా చేయొచ్చు. అండ్ రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అండ్ రెండు చాలా బాగుంటాయి. అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇది నార్మల్ వాటర్తో కాకుండా వేడి నీళ్ళతో కలపాలంట. అప్పుడైతే అది పిండి చాలా మంచిగా బైండ్ అయ్యి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. సో అలా కలుపుకున్న తర్వాత సర్వపిండి కోసం అని సపరేట్ వెజిల్స్ ఉంటాయి, దాంట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఆ వెజిల్స్ లేవు అంటే నార్మల్గా ఇంట్లో కర్రీస్ వండుకునే దాంట్లో ఏదో ఒకటి థిక్ బేస్ ఉన్నది తీసుకొని దాంట్లో చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నట్టు పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇది మంచిగా కుక్ అవ్వడం కోసం అక్కడక్కడ ఒక 4-5 హోల్స్ పెట్టుకొని పైనుంచి ఆయిల్ వేయాలి. అలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్తో పాటు అలా కొంచెం వాటర్ కూడా చల్లాలి. అండ్ మూత పెట్టుకొని ఒక 5 to 8 minutes మీడియం టు సిమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. వన్స్ కుక్ అయిన తర్వాత మేమైతే పెరుగుతో నంచుకొని తింటాం. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.